హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ అందరికీ. సో ఇవాళ మనం నేర్చుకోబోయే క్రాఫ్ట్ ఏంటంటే హార్ట్ షేప్లో ఉన్నది ఎన్వెలప్ కింద ఎట్లా చేంజ్ చేసుకొని మనం మన ఫ్రెండ్స్కి మెమరీ వర్స్ రాసి ఇవ్వడమో, లేకపోతే ఏదైనా విషెస్ రాసి ఇవ్వడమో, లేదా ఏదైనా స్టోరీ గురించి రిలేటెడ్ ఏదైనా రాసి ఇవ్వడమో అది మనం చేయొచ్చు అనమాట. సో మనం ఇవాళ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. సో మీ ఫేవరెట్ కలర్స్ ఏమైనా షీట్ ఉంటే ఆ షీట్ A4 షీట్ తీసుకోండి. ఆ A4 షీట్ని ఫస్ట్ హాఫ్గా ఫోల్డ్ చేసుకొని హాఫ్గా కట్ చేసేసుకోండి. సో మీకు హార్ట్ షేప్ ఎట్లా కట్ చేయాలో తెలుసు మీకు అందరికీ. దీనికి ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇంకొక హాఫ్ కింద కన్వర్ట్ చేసేసి ఇలా చేసి దీన్ని మనం ఇలా షేప్ చేసి కట్ చేసుకుంటాం అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు హార్ట్ షేప్ రావట్లేదు అక్క అని అనుకుంటే కనుక అది మీరు జస్ట్ పెన్సిల్తో మీరు జస్ట్ ఇట్లా మార్క్ చేసుకొని నార్మల్గా కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా నేను ఇట్లా నార్మల్గా కట్ చేసేసుకుంటున్నాను. ఓకే, సో హార్ట్ షేప్ వచ్చేసింది. అయితే ఈ హార్ట్ షేప్ ఎట్లా అంటే దీన్ని మనం జస్ట్ దీనికి స్లాంట్గా ఏదైతే ఉందో దీనికి స్లాంట్గా అంటే ఈ లైన్ దాటకూడదు అనమాట. ఈ లైన్ ఏదైతే ఉందో అక్కడి వరకు మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ సేమ్ యాజ్ యూజువల్ ఇటు కూడా అంతే. ఇటు కూడా ఇలా ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓకే చూసుకోండి కరెక్ట్గా ఈ లైన్ లోపలే ఉండాలి. ఓకే, అండ్ ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది ఇలా ఫోల్డ్ చేసుకో. అంటే ఈ హాఫ్ ఏదైతే ఉందో ఇది సమానంగా రావాలన్నమాట. ఓకే, ఇలా చేసుకోవాలి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డ్ చేసినది ఏదైతే ఉందో ఈ ఫోల్డ్ చేసినది ఈ ఫోల్డ్ దాని మధ్యలో పెట్టాలన్నమాట. ఓకే, సో దట్ మీకు ఎన్వెలప్ రెడీ అయిపోతుంది. రైట్, సో దీని లోపల ఏం రాసుకోవచ్చు అక్క అని అంటే ఓపెన్ చేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు రావాల్సింది మీ మెమరీ వర్స్ అనమాట. సో ఇవాళ నేర్చుకున్న మెమరీ వర్స్ ఏదైతే ఉందో ఆ మెమరీ వర్స్ మీరు రాయొచ్చు. ఓకే, ఈ మెమరీ వర్స్ రాసి మీరు నార్మల్గా మీరు ఇంకా ఎంత డెకరేట్ చేయాలనుకుంటే అంత డెకరేట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి సేమ్ యాజ్ యూజువల్గా ఫోల్డ్ చేసి మీరు ఇలా మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేయొచ్చు అనమాట ఈజీగా. లేదు అక్క దీని మీద ఇంకా కొంచెం డెకరేట్ చేస్తాము అని అనుకుంటే దీని మీద మీరు ఒకవేళ డెకరేట్ చేయాలని అనుకుంటే ఒక రెడ్ షీట్ తీసుకొని, అంటే రెడ్ షీట్ చిన్నగా కట్ చేసుకొని ఆ షీట్ని కూడా లేకపోతే చిన్న హార్ట్ లాగా కట్ చేసుకొని ఓకే ఈ చిన్న పార్ట్ కట్ చేసుకొని దీన్ని మీరు మంచిగా హార్ట్ షేప్లో కట్ చేసేసుకుంటే ఇక్కడ స్టిక్ చేయడానికి అంటే వాళ్ళకి ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ ఎట్లా పెద్ద హార్ట్ అయితే ఎట్లా కట్ చేసిండ్రో అట్లనే చిన్న హార్ట్ కూడా కట్ చేయాలి. ఓకే, ఇది సేమ్ యాజ్ యూజువల్ ఈ చిన్న హార్ట్ని మీరు ఇక్కడ స్టిక్ చేయొచ్చు. సి ఇలా జస్ట్ నార్మల్గా అందం చేసి ఇలా మనం స్టిక్ చేయొచ్చు. ఓకే, సో దీని లోపల మనం మెమరీ వర్స్ రాసి
పంపించేయచ్చు అనమాట. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు లైక్ మధ్యలో ఎక్కడైనా మీకు అట్లా ఇలా బయటికి వచ్చేస్తుంది అనిపిస్తే మీరు ఇక్కడ స్టిక్ చేసుకోవడానికి కొంచెం ఇట్లా దీనికి స్టిక్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్ చేయడానికి కష్టమవుతుంది అక్క అని అనుకుంటే ఈ ఎన్వెలప్ ఏదైతే ఉందో దీని లోపల ఇది ఏదైతే ఉందో దానికి కూడా మీరు స్టిక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి, అంటే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండకుండా, అంటే ఇట్లా లెటర్ లోపల ఉన్న ఫీలింగ్ అనమాట. ఓకే, సో ఇట్లా ఈజీ ఉంది కదా. సో తొందరగా చేసి మీరు పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ చేయొచ్చు, లేదా కీర్తి షేర్ చేయాలని కూడా చేయొచ్చు. సో మీరు ఇలా డైలీ ఎవ్రీ సాటర్డే చేస్తున్న క్రాఫ్ట్స్ని మీరు చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, బాయ్.